యాంటీబయోటిక్స్ యేసుకుంటే గాయాలు మానిపోతాయా? ఎందుకట్లా యాంటీబయోటిక్స్ యేసుకుంటున్నారు అని మీరు. అవును. వాళ్ళ యాంటీబయోటిక్స్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇవన్నీ మాట్లాడుతుండే కొంతమంది హ్మ్. పేషెంట్స్ ఎంక్వైరీ చేసిన వాళ్ళు గూడా. నాకనిపించింది మనం డీటెయిల్‌గా అడ్రెస్ చేయాల్సిన ఇష్యూ ఏమో డాక్టర్. అచ్చా! యూ వాంట్ మోర్ ఆన్ యాంటీబయోటిక్స్ హ్మ్. అండ్ వూండ్స్. ఇంకా అవును. కొంచెం డీటెయిలింగ్‌గా గావాలి మీకు అంటే ఇన్ఫర్మేషన్. మనం యేసుకోవద్దు అంటున్నామా? లేకపోతే యేసుకుంటే ఎంత మోతాదులో యేసుకోవాలి? ఏవేసుకోవాలి? ఏంటి? ఇప్పుడు మీరన్న ఫస్ట్ క్వెషన్ ఏసుకోవద్దు అంటున్నారా అన్న పాయింట్‌కి వాస్తవంగా అవర్ బాడీ ఈస్ నాట్ మేడ్ టు డిపెండ్ ఆన్ మెడిసిన్స్. గాడ్ హాస్ క్రియేటెడ్ ద బాడీ ఇన్ ఎ వే దట్ ఇట్ కెన్ హీల్ ఇట్‌సెల్ఫ్. మన శరీరానికి మందులతో పని లేదు. మన శరీరం వీక్ అయిపోయినప్పుడు, మన శరీరం సరిగ్గా వర్క్ కానప్పుడు మందులు సపోర్ట్‌గా తీసుకుంటాం. సేమ్ వర్క్స్ విత్ యాంటీబయాటిక్స్. అంటే మన బాడీ డిఫెన్స్ మెకానిజం సరిగ్గా వర్క్ కావట్లేగా యాంటీబయాటిక్స్ వాడాల్సొస్తుంది. హార్ట్ సరిగ్గా పంప్ కావట్లేదంటే హార్ట్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సొస్తుంది. బ్లడ్ సరిగ్గా ఫ్లో కావట్లేదు కదా అని బ్లడ్‌కి సంబంధించిన బ్లడ్ థిన్నర్స్ అని వాడాల్సొస్తుంది. మోషన్ సరిగ్గా రావట్లేదు అనేసరికి మోషన్ ఫ్రీ కావడానికి మెడిసిన్ వాడాల్సొస్తుంది. ఎందుకు? ఆ పర్టిక్యులర్ ఆర్గన్, ఆ పర్టిక్యులర్ థింగ్ సరిగ్గా వర్క్ కావట్లేదు. అండర్‌స్టూడ్. హ్మ్. సిమిలర్‌లీ మన డిఫెన్స్ మెకానిజం వీక్ అయిపోయినప్పుడు, లేకపోతే మన డిఫెన్స్ మెకానిజం అక్కడికెళ్ళి పని చేయలేకపోతుంది. అడ్డుకుంటుంది. డిఫెన్స్ పోవట్లే. సంథింగ్ ఈస్ స్టాపింగ్ ఇట్ టు రీచ్ టు ద సైట్ అన్నప్పుడు మనం అడిషనల్‌గా యాంటీబయాటిక్స్ వాడాల్సొస్తుంది. లోకల్‌గా గాయాల మీద కూడా యాంటీబయాటిక్స్ పెట్టుకొని వాడాల్సొస్తుంది. సో బేసికలీ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ సపోర్టివ్ మెజర్. బట్ మన బాడీ పర్ఫెక్ట్ ఉంటే మనకి యాంటీబయాటిక్స్‌తో పనే లేదు. ఊళ్ళల్లో ఉంటారు. ఎండకి అనక, వానకనక కష్టపడి రైతులు పని చేసుకుంటారు. వాళ్ళకి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి. గాజు పెంకులు గుచ్చుకుంటాయి. రాళ్ళు రప్పలు కొట్టి కొట్టి తగులుతాయి. వాళ్ళేమి డాక్టర్ దగ్గరకొచ్చి యాంటీబయాటిక్‌లు యేసుకుంటారా? బాడీ కెన్ హీల్ ఇట్‌సెల్ఫ్. హ్మ్. బాడీ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ ఇట్‌సెల్ఫ్. కానీ నీ బాడీ వీక్ అయిపోతుంది కాబట్టి నీకు మెడిసిన్స్‌తో పనుంది. దట్ ఈస్ ద పాయింట్. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ క్వెషన్ వాట్ యూ ఆస్క్డ్ ఫర్. ఎన్ని రోజులు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి? అసలు యాంటీబయాటిక్స్ ఎట్లా పనిచేస్తాయి? వూండ్స్ ఉన్నప్పుడు. వూండ్స్ ఉన్నప్పుడు. సో పాయింట్ ఈజ్ వూండ్స్ ఆర్ 2 టైప్స్. దెబ్బ తగిలి గాయమైందా? లేకపోతే గాయం దానికదే అయ్యిందా? లోపల నుంచి గాయం. యెస్. లోపల నుంచి డ్యామేజ్ అవుతూ అవుతూ మనకు గాయం బయటకు కనిపిస్తుంది. ఈదర్ ఆఫ్ ద 2 థింగ్స్. దెబ్బ తగిలి గాయమైంది అంటే ఆ దెబ్బ తగలంగానే మన రక్తం గారుతుంది. దట్స్ ఎ గుడ్ సైన్. ఓకే. బాడీ ఈజ్ హెల్తీ. సో అప్పుడు మీరు పసుపు రాసుకుని కట్టుకట్టినా కూడా చాలా సార్లు మానిపోతుంది. బికాస్ బ్లడ్ ఈస్ కమింగ్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని రీచ్ అయితాయి, డబ్ల్యూబీసీస్ ఫైటింగ్, మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ మెడిసిన్స్. ఓకే. అప్పటికి కూడా సరే, ఒక డయాబెటిక్ పేషెంట్ కావచ్చు, లేకపోతే చాలా సిక్‌గా ఉన్న పేషెంట్ కావచ్చు, ఇమ్యూనిటీ లెవెల్ లో ఉన్న పేషెంట్స్ కావచ్చు. అలాంటి వాళ్ళకి డెఫినిట్‌గా దెబ్బ తగిలినప్పుడు మనము సపోర్టివ్‌గా, ప్రివెన్షన్‌గా ఆర్ ప్రొఫైలాక్టిక్‌గా మనం యాంటీబయాటిక్స్ వాడి బీటాడిన్స్ డ్రెస్సింగ్ చేసుకొని కట్టుకుంటాం.